వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా నేను ఒక టైటిల్ తీసుకున్నాను. మీరు ఆ టైటిల్ చూసినట్లయితే రప్పా రప్పా నరుగుతాం, రక్తాభిషేకాలు కూడా చేస్తాం, మా వాళ్ళకి బీపీలు వచ్చాయి, అయితే తప్పేంటి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ చూడడంతో చాలామందికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎవరి గురించి ఈ టైటిల్ పెట్టాము అనేది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గురించి, ఆ పార్టీ ఆయన సైకో బ్యాచ్ గురించే. లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి తన 54వ బర్త్డే జరుపుకున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రస్తుతం ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడు, సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ. సో ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి కొంత క్యాడర్ ఉంటుంది వైఎస్ఆర్సీపీకి. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డికి సొంతగా అభిమానులు ఉన్నారు. ఆయన బర్త్డే వేడుకలు ఘనంగా చేసుకోవాలనుకోవడంలో ఎలాంటి తప్పు కూడా లేదు. బర్త్డే వేడుకలు చేసుకోవాలి. కానీ ఎవరైనా సరే తమ అధినేత బర్త్డే అంటేనో, తమకు ఒక ఇన్స్పైర్డ్గా ఉన్న ఒక నాయకుడి బర్త్డే అంటేనో ఎక్కడైనా సరే రక్తదానాలు చేస్తారు, అంతేగాని రక్తాభిషేకాలు చేయరు. లేకపోతే ఎక్కడైనా అన్నదానం చేస్తారు, అంతేగాని వేడుకోవడలతో హోటల్ తల్లను నరకరు రోడ్డు మీద. కానీ వైఎస్ఆర్సీపీ అందుకు భిన్నం. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఏదైతే ఆ పార్టీ నేతలు కానీ, ఆ పార్టీ శ్రేణులు కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యవహరించిన విధానం ఏదైతే ఉందో, సమాజం కూడా సిగ్గుపడాలి దాన్ని చూసి. ఎందుకంటే అలాంటి ఆటవిక చర్య, అసలు అలాంటి సమాజంలో ఎలా ఇంపోజ్ చేస్తున్నారు, ఎలా తీసుకొచ్చి బలవంతంగా జనం నెత్తిన వాటిని రుద్దుతున్నారు అనేది జనానికి కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఒక సత్యసాయి జిల్లాలో మనం చూసినట్లయితే అటు అనంతపురంలో కావచ్చు, ఇటు సత్యసాయి జిల్లాలో బానుకోట్ లాంటి చోట్ల కావచ్చు, చాలామంది కనీసం ఓటు హక్కు కూడా ఉండుండదు. వాళ్ళకి పిల్లలు, వాళ్ళు ఒక 18 ఇయర్స్ 17 ఇయర్స్ పిల్లలు, వాళ్ళు పొట్టేళ్లను తీసుకొచ్చి రోడ్డు మీద నరికి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలు చేశారు. రప్పా రప్పా నరుకుతాం 2029లో ఫస్ట్ రౌండ్ అయిపోవడంతోనే, వైఎస్ఆర్సీపీ లీడింగ్లోకి రావడంతోనే గంగమ్మ జాతరలో నరికినట్టు తలకాయలు నరికేస్తామంటూ కూడా వాళ్ళు నినాదాలు కొట్టిన పరిస్థితి. ఏకంగా తిరువూరు లాంటి చోట రక్తదానం అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో నానా హంగామాలు చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టి రప్ప రప్ప పేరుతో. ఆఖరికి ఖమ్మంలో కూడా వదల్లా. మొన్న ఖమ్మంలో పంచాయతీ ఎలక్షన్స్లో టీడీపీ తన సత్తా చాటిన పరిస్థితి. అట్లాంటిది ఖమ్మంలో టీడీపీ ఆఫీస్ లోపలికి బైక్లు వేసుకుని వెళ్ళి ర్యాలీలు తీసి రచ్చరచ్చ చేశారు అక్కడంతా. ఇలా ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మాబ్ ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి కోసం పరితపించిపోయే ఆ మాబ్ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. ఈరోజు హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు, అంటే వాళ్ళ మీద కేసులు పెడతాము అని చెప్పేసి. కేసులు పెట్టేదాకా సంగతి తర్వాత, వాళ్ళు అలా చేస్తుంటే ఎందుకు వాళ్ళని అప్పటికప్పుడు పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు? జనం మొత్తాన్ని కూడా ఎందుకు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కదా అసలు చర్చ. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అసలు ఆ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాతన్నా జగన్మోహన్ రెడ్డి తన యాటిట్యూడ్లో మార్పు రావాలి, తన పార్టీ క్యాడర్లో కూడా ఆయన మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇలాంటి అరాచకాలు చేసిన కారణంగానే, ఇలాంటి దారుణాలు చేసిన కారణంగానే ఈరోజు ఏపీ ప్రజలంతా మూకుమ్మడిగా వాళ్ళని వద్దు అనుకున్నారు. అందుకే 11 సీట్లు వచ్చాయి. అయినా సరే ఆ భయాన్ని, జనానికి ఆ ప్యానిక్నెస్ని ఇంకా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఆయన మాట్లాడారు, ఏదైతే రెంటపాళ్ళ పర్యటన తర్వాత అక్కడ రప్పారప్ప అనే పోస్టులు పెడితే దాని గురించి విలేకరులు క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగితే అవును, గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు టీడీపీ వాళ్ళని నరుగుతామన్నారు మా అభిమానులు, అయితే తప్పేంటి అని కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఈరోజు ఏదైతే డైరెక్ట్గా ఆ పని చేసి చూపించారు, వాళ్ళు పొట్టేలు తలలు ఉన్నాయి, రేపు అధికారంలోకి వస్తే మీ తలలు ఉంటాయన్నట్టుగా టీడీపీ నేతలు కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి. ఇంకా సొనకానందం పొందుతున్నట్టున్నారు ఆ పార్టీ నేతలు ఇలాంటివి చూసిన తర్వాత. ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరిని కదిలించినా అవును మా పార్టీ నేతలకు బీపీలు వచ్చాయి నా బర్త్డే సందర్భంగా, అయితే తప్పేంటి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇక ఇదేం కిరాతకం అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి చూసినా మనం రెంటపాలలో రప్ప రప్ప అనే డైలాగులు కానీ, అదేవిధంగా సంగీత తల మీదకి ఆయన వెహికల్ని ఎక్కించడం కానీ, బంగారుపాళ్యంలో కూడా సేమ్ డైలాగ్స్, మామిడికాయలు దారులంతా పోసేసి దారులంతా మామిడికాయలు ఎక్కించే ప్రయత్నం చేశారు. తలకాయలకి మామిడికాయలకి ఆయనకి తేడా తెలియలేదు. ఈరోజు ఆ రప్పారప్ప అనేదే, గంగమ్మ జాతర అనేది జనం ఇంకా మర్చిపోలేకపోతా ఉన్నారు. అటు శబరిమల వెళ్ళారు ఆయన అభిమానులు పాయకరావుపేట నుంచి. పంబా నుంచి శబరిమల వెళ్ళే దారిలో కూడా ఇరుముడు కట్టుకుని బుద్ధి జ్ఞానం ఏమీ లేకుండా ఎంత పరమ పవిత్రంగా చూసుకుంటారో మురుగన్ అభిమానులు అంతా కూడా శబరిమలని. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అంత ఇరుముడు కట్టుకొని పవిత్రంగా నెత్తిని ఇరుముడు పెట్టుకొని వెళ్తూ ఒకవైపు రప్పారప్ప అనే ఫ్లెక్సీలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి కోసం నినాదాలు చేశారంటేనే మొత్తం జగన్మోహన్ రెడ్డి పరువు, రాష్ట్రం పరువు కేరళలో కూడా తీసిన పరిస్థితి ఉంది. అది మర్చిపోకముందే ఈరోజు మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఇలాంటి అరాచకాలు చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇలాంటి చర్యలు కూడా జగన్మోహన్ రెడ్డి సమర్థించుకుంటూ వస్తారా? ఒక ఆటవికంగా, ఒక పాశావికంగా
వీళ్ళంతా కూడా హ్యూమోసెపియన్స్ మనం చెప్పుకుంటా ఉంటాం ఆటవిక జాతి. వాళ్ళు అక్కడే ఆగిపోయారు. స్టార్టింగ్‌లో మానవుడు భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఆటవిక తెగలు కంటిన్యూ చేసే క్రమంలో అప్పుడు ఇంత మనం ఎవల్యూట్ కాలేదు కాబట్టి సమాజం గాని, సొసైటీ గాని వాళ్ళు అడవులో మృగాలను చంపి వాటిని యాజ్ ఇట్ ఈస్‌గా తినేసేవాళ్ళు. కనీసం తర్వాత నిప్పు అవన్నీ వచ్చిన తర్వాత, ఆ నిప్పు పుట్టిన తర్వాతే వాడిని కాల్చడం స్టార్ట్ అయింది. సో, అలా హోమోసెపియన్స్, హోమో ఎరెక్టస్ మనం చదువుకున్నాం ఎన్నో సార్లు పరిణామ క్రమం డార్విన్ సిద్ధాంతం. సో, ఈ జాతి మొత్తం కూడా వైఎస్ఆర్‌సీపీ జాతి అక్కడే ఆగిపోయింది. సో, వాళ్ళు ఎవల్యూట్ కాలా. మరి అలాంటి ఆటవిక జాతిని, పశువుల జాతిని ఏం చేయాలి ప్రభుత్వం? ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. ఒక రెంటపాలలో ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టినప్పుడే ప్రభుత్వం వాళ్ళని అడ్డుకుని ఉంటే ఇంత దూరం మ్యాటర్ వచ్చేది కాదేమో. ఈరోజు ఒకవైపు అనంతపురంలో అలా పొట్టేలు తలలు నరికి రక్తాభిషేకాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకు, ఇంకోవైపు అటు పల్నాడులో మరోసారి ఇద్దరు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు వైసీపీ వాళ్ళ చేతిలోని. మరి అక్కడ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి? అంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగినా, జగన్మోహన్ రెడ్డికి గట్టిగా మాట్లాడినా అదే స్థాయిలో ఉంటుందా దాని రిజల్ట్? అలాగే బీపీలొస్తాయా? ఆ పార్టీ నేతలకు అసలు ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి తరపున రక్తాభిషేకాలు చేసిన వాళ్ళెవరు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్తుంది ప్రభుత్వం గానీ, వాళ్ళు ఇంకా మైనర్‌లే. చాలా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఆ పని చేయించే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ బైక్ ర్యాలీలు ఇదే మరాచకం. ఎవడైనా కేక్ కట్ చేశాడో, ఒక అన్నదానం చేశాడో, ఒక రక్తదానం చేశాడు. రక్తాభిషేకాలు చేయడం ఏంట్రా బాబు? ఎక్కడ పుట్టారు ఈ సంతంతా? జగన్మోహన్ రెడ్డి అసలు ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇక్కడ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్యాడర్‌కో, జగన్మోహన్ రెడ్డికో కాదు బీపీలు ఎవరైనా బర్త్‌డే రోజు బీపీలు కాదు పెరగాల్సింది. తమ భవిష్యత్తుని ఎలా నిర్ణయించుకోవాలి? జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే సందర్భంగా ఒక రెజల్యూషన్ తీసుకోవాలి. తిరిగి పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలనేది మాట్లాడుకోవాలి. లేకపోతే ఏదైనా జనాలకు 4 మంచి పనులు, 4 పళ్ళు పంచడమో, లేకపోతే 4 చోట్ల అన్నదానం చేయటమో, ఆయన పేరు చెప్పి ఇలాంటివి చేయాలి. ఇదేం అరాచకం? జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఇలాంటి వాటితో, ఇలాంటి చర్యలతోని? అందుకే ముందుగా జగన్మోహన్ రెడ్డి తిట్టకూడదు. ప్రభుత్వం వైపే వేళ్ళు చూపిస్తా ఉన్నారు చాలామంది. ఇంత జరుగుతా ఉంటే ప్రభుత్వం ఎందుకు కామ్‌గా ఉంది? ఫ్లెక్సీలు తీసేస్తే మళ్ళా ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు రప్పా రప్పా అనేసి. సో, గంగమ్మ జాతరలాగా టీడీపీ నేతలు నరుగుతామని మాట్లాడుతుంటే ఎవరు కూడా ఒక పక్క నరుగుతా ఉన్నారు పల్నాడులో. ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి. అందుకే ఆదిలోనే హంసపాద ఏస్తే దా స్టార్టింగ్‌లోనే వీళ్ళని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే ఇంత దూరం రాకపోదురు. అటు పవన్ కళ్యాణ్ గాని, ఇటు చంద్రబాబు నాయుడు గాని ఏ మీటింగ్‌లోకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా వాళ్ళని కట్టడి చేస్తాం, మీ అంతు తేలుస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు వీళ్ళంతు తేల్చేలాగా కనిపిస్తా ఉంది వాతావరణం చూస్తుంటే. సో, ఇప్పుడైనా సరే ఇలాంటి ఆటవిక చర్యలకు, ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు, ఇలాంటి రక్తాభిషేకాలకు పబ్లిక్‌గా, ఓపెన్‌గా పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ఆ వీడియోస్ వీటికి ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కేవలం అనిత లాంటి వాళ్ళ మాటలకే పరిమితం కాకుండా ఇలాంటి వాటి మీదన్నా యాక్షన్ చూపిస్తేనే ప్రభుత్వం మీద ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం.